పారిపోతే అందరూ కూడా పిరికివాడు పారిపోతాడు అన్న ఒక ఏకైక భావనతోనే ఆయన వెళ్ళలేదన్నది కూడా ఉంది. అది అవాస్తవం. ఎందుకంటే ఆ రకంగా అయితే నన్ను కూడా పంపిడు కదా. పారిపోతాడు అనేది వస్తుందంటే ఆయనకు ఒక కుడి భుజంగా ఉన్నటువంటి నన్ను దూరం పంపించి ఆయన ఎందుకు చిక్కుకోవాలి. అంతలా ఉన్న మీరు ఒక్కసారిగా ఆయన నుంచి దూరం వెళ్ళిపోయినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆయన చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అన్ని రోజులు ఆయన దూరమై బతికింది లేదు. కానీ ఆ పరిస్థితిలో క్లిష్ట పరిస్థితుల్లో వదిలిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఏం జరుగుతుందో అన్నట్లా కనీసం ఒకరినొకరు చూసుకోకుండా చనిపోతామేమో అనేటువంటి దారుణమైన పరిస్థితిలో బాధ అనిపించింది. ఆయన తప్పనిసరి బదులు ఆయన ఆర్డర్ అంతే. ఆయన ఒక ఆర్డర్ వేసినప్పుడు దాన్ని లీడర్ చేసినటువంటి ఆజ్ఞని మనం జవదాటకూడదు అనేటువంటి నిర్ణయాలు కూడా ఉండేవి మాకు. ఆయన కరాఖండిగా చెప్పినప్పుడు ఖచ్చితంగా తప్పకుండా పాటించడమే నా ఇది. ఇక్కడ మరొక విశేషం మనం తీసుకుంటే, ఒక విషయం తీసుకుంటే అంటే పెనుకొండ రాజకీయాలు అవన్నీ తీసుకుంటే అప్పట్లో తాడిపత్రిలో కూడా మీరు అవా కొనసాగించండి. అంటే ఒకనొక సందర్భంలో మున్సిపల్ ఎన్నికల్లో మీరు తాడిపత్రికి వెళ్ళి అక్కడే కూర్చొని మరి మున్సిపల్ ఎలక్షన్స్ అంటే రవీంద్ర గారు రావడంతో జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నికలకు కంటెస్ట్ కూడా చేయకుండా ఎవరు కూడా లేకుండా వాళ్ళు వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు. అంటే మీరు తాడిపత్రి వైపు ఎందుకు చూశారు? మొత్తం జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలనేదే ఉద్దేశము. అప్పుడు ఈయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈయనే బాధ్యుడు జిల్లాకి ఏం జరిగినా. ఇప్పుడు వేరే జిల్లా వాళ్ళని ఇన్ఛార్జి పెడతారు. అప్పుడు ఏ జిల్లాలో ఉండే మంత్రి ఆ జిల్లాకి బాధ్యుడు. ఈయన ఉన్నాడు కాబట్టి ఈ నేతృత్వంలో జరిగే ప్రతి ఎలక్షన్ విన్ కావాలనే ఈయన అనుకుంటాడు. ఎప్పటి నుంచో అది కాంగ్రెస్ పాలనలో ఉంది. దాన్ని ఎట్లన్నా కానీ తెలుగుదేశం వైపు మళ్లించాలని అక్కడ పోయి కార్యకర్తలు సమాయత్తం చేయాలని అనుకున్నాడు తప్ప వాళ్ళని ఏదో పంపించాలా, వాళ్ళు పరిగెత్తించాలా అనేటువంటి ఆలోచన అతనికి లేదు. వాళ్ళుగా ఎందుకు అధికారం లేనివాడు మున్సిపాలిటీ ఉంటే ఏమి లేకపోతే అని వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు తప్ప మాకు భయపడిపోయినారని నేను అనుకోవడం లేదు. అంటే పరిటాల రవీంద్ర గారు అంత ప్రయత్నించినప్పటికీ తాడిపత్రిలో విజయం సాధించలేకపోయారు అంటే ఎక్కడ వైఫల్యం అంటారు? ప్రజల్లో వాళ్ళకున్నటువంటి ఫౌండేషన్ బలంగా ఉంది అనేది అంటే బయట వినేది వేరు, అక్కడ ప్రజల్లో చూసేది వేరు. ఎందుకంటే మేము కూడా నమ్మాము చాలా దుర్మార్గులు వాళ్ళ ప్రజల్ని అందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళే విన్ అవుతున్నారంటే ఏదో అక్కడ ప్రజాస్వామ్యం లేదనుకున్నాం. కానీ మనసులు చూడడానికి ఒకవేళ అట్లా మాట్లాడినా కానీ వాళ్ళ ప్రజాస్వామ్యం వాళ్ళు కూడా బతికింది అనేది ఇన్నిసార్లు వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా ఆడ గెలవడం అనేది ప్రజాస్వామ్యం అంటే ప్రజలు సపోర్ట్ చేయకుండా సాధ్యం కాదు. అది దౌర్జన్యంగా 2000 3000 ఓట్లు వేసుకోవచ్చేమో కానీ ప్రజల సహకారం లేకుండా చేసేది కాదు. వాళ్ళు ప్రజలకు సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి తాడిపత్రి నిదర్శనం. జిల్లాలో ఏ టౌన్ కూడా ఏ మున్సిపాలిటీ కూడా అంత అందంగా తీర్చిదిద్దలేదు, వాళ్ళు చేస్తున్నారు అక్కడ. కాబట్టి వాళ్ళ డెవలప్మెంట్ చేశారు కాబట్టి వాళ్ళ వైపు ఉన్నారు ప్రజలు. జేసీ కుటుంబానికి పరిటాల రవీంద్ర గారి కుటుంబానికి వ్యక్తిగత అంటూ విభేదాలు ఏమి లేవా? వ్యక్తిగతంగా ఎప్పుడు మాకు వాళ్ళకు పార్టీ రాజకీయాల్లో ఆయన కాంగ్రెస్లో మెయిన్ నాయకుడు, ఈయన తెలుగుదేశంలో మెయిన్ నాయకుడు అయినాడు కాబట్టి ఏదైనా ఒకరినొకరు విమర్శించుకునేది సర్వసాధారణం. అంతే తప్పితే వ్యక్తిగతంగా ఒకరినొకరు కొట్టుకొని చంపుకునే పరిస్థితి లేదండి. అది అజ్ఞాతంలో ఉన్న మీకు పరిటాల రవీంద్ర గారు హత్య కాబడ్డారు అనేది ఎప్పుడు తెలిసింది? ఆ క్షణంలోనే తెలిసిందండి. జరిగిన ఆ సమయంలో మీరు ఎలా ఫీల్ అయ్యారంటే మీ భావోద్వేగం ఎలా ఉండేది? అది ఎందుకంటే నేను 3 నెలల ముందే పోయిన 10 రోజులకే మాకు ఏదంటే ఇంటెలిజెన్సీ మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది. శత్రువుల యొక్క పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంలో జరిగేది కూడా మాకు ఇన్ఫర్మేషన్ అనేది పెట్టుకుంటాం. కాబట్టి మేము 30 ఏళ్ళు 35 ఏళ్ళు ప్రాక్షన్ నడిపాము కాబట్టి ఆ కుటుంబాలతో మాకు ఎటువంటిది అనేది మాకు ఉంటుంది, మా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉంటుంది. అదే పరిస్థితిలో అట్లా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఏ పద్ధతిలో చేస్తారు అనేది ఇన్ఫర్మేషన్లు అన్నకి వచ్చింది, నాకు వచ్చింది. నేను ఒకసారి ఎక్కడో దూరం వెళ్ళి ల్యాండ్ ఫోన్ నుంచి ఆయన మొబైల్కి ఫోన్ చేస్తే అరిచాడు నా మీద, నీకు ఫోన్లు చేయొద్దని చెప్పాను కదా, నువ్వు నా మాటను జవదాడుతున్నావు అది అన్నాడు. అట్లా కాదన్నా ఏదో మెసేజ్ వచ్చింటే తట్టుకోలేక చేస్తున్నాను, ఏం చెప్పన్నాను, ఇట్లా ఏదో జరుగుతుంది సంథింగ్, ఏదో పోలీస్ దుస్తులతో వచ్చి అటాక్ చేయాలనుకున్నారంట, డిపార్ట్మెంట్లో చేయాలని కూడా మాట్లాడుకున్నారంట, ఇది డైరెక్ట్ సీఎం గారే ప్లాన్ చేశారని అంటున్నారు. అటువంటి పరిస్థితులు ఎందుకనంటే ఏది ఏమీ చేయలేము, నాకు వచ్చింది 23-24 యాక్షన్ అని కూడా అంటున్నారు. ఇప్పుడు పరిస్థితులు ఏం లేదు, దయచేసి నా మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా నా తమ్ముడు అనుకున్నా జరిగినా కూడా నువ్వు ఇటువైపు రావద్దు అని చెప్పాడు. అంటే మీకు అంత పక్కా సమాచారం ఉన్నప్పుడు పరిటాల రవీంద్ర గారు ఎందుకు అంత ధైర్యంగా ఫిక్స్ అయిపోయాడు? అంతే, అది అందరికీ సాధ్యం కాదండి, కొన్ని కుటుంబాలు అది ఆ కుటుంబానికే సాధ్యం, ఏమైతే అది అవుతుందని. అయితే ఎందుకంటే పెద్ద అయినా అట్లే శ్రీరాములు గారు కూడా తెలిసి అందరూ కూడా అక్కడ శత్రువులని కట్టగట్టుకున్నంత కూర్చున్న చంపేదాన్ని తుపాకులు తీసుకుని అంటే కూడా వాడేంది మనం చంపితే చంపిన కానీ వాడు మన ఇంట్లో అన్నం తిన్నాడు కదా అని చెప్పి ఆ రోజు మండిగా పోయాడు.
పోయి తెలిసి చనిపోయింది అతను, అక్కడ శత్రువులు ఉన్నారని తెలిసి. అంతే స్థాయిలో హరి కూడా పోలీసులు ఉన్నారని తెలిసి కూడా పోలీసుల మీద దాడి జరిగి ఎన్కౌంటర్ అయిపోయాడు. అన్నయ్య కూడా అంతే, తెలిసే ఏమవుతుంది కానీ అంటే త్యాగానికి వాళ్ళకు మరో పేరు, అంతే ప్రాణత్యాగం చేయడంలో అంటే అటువంటి వ్యక్తులు. రవి గారి హత్య తర్వాత మీరు చూడ్డానికి రాలేదంటారు అప్పుడు? లేదు, రాలేదు. అంటే ఒంటరిగా ఎలాంటి జీవనం సాగించారు మీరు ఆడ? తప్పు అంటే మాకు ఇచ్చిన ఒక విద్యుత్ ధర్మము, నా మీద పెట్టినటువంటి ఆంక్షలు, అది రోజు రోజుకు ఒక పట్టుదల వచ్చింది నాకు. ఆయన ఇచ్చిపోయినటువంటి ఇది, ఎందుకంటే ఆయన ఎన్నో చెప్పాడు, నన్ను బయటకు పంపిస్తాడు. ఒక ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఇద్దరి మధ్య మొదట 2 గంటల సేపు ఆయన కన్విన్స్ చేసి చూసా, వినలేదు. లాస్ట్కి మళ్ళీ నన్ను కన్విన్స్ చేశాడు.